ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు కాంగ్రెస్కు ఉరితాళ్లు కాబోతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హామీలు ఇచ్చి మొండిచేయి చూపితే ఊరుకోబోమని హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వెల్లడించారు. అసెంబ్లీ స్పీకర్ స్వయంగా హామీలను అమలు చేయలేమని చెప్పడంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బహిర్గతమైందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకోకుండా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గోసపుచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినట్లు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఏమైనా చెప్పుదాము, ఓట్లు దండుకుందాము, తర్వాత తెప్ప తగలేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులను మీరు భావిస్తా ఉన్నారా? హామీలు గత 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందని చెప్పి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ఆనాడు విమర్శలు గుప్పించి మరి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసే కదా మీరు ఈ 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 వాగ్దానాలు, రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఇవాళ గులుగుతే హామీల నుంచి తప్పించుకుంటామంటే ఇవాళ తప్పుకునే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం. ప్రజల ప్రయోజనాలతో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను.